హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఫస్ట్ అయితే పాలు రోజుట్లానే అలాగే రైస్ కడిగేసి పెట్టేశాను. ప్లస్ ఇవాళ బంగాళదుంపలు ఉడికిచ్చేసి పచ్చిమిర్చి అల్లం కారం వేస్తారు చూసారా, అది వేసేసి ఫ్రైలా చేసేస్తున్నాను. సింపుల్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి పాలు ఫస్ట్ పాలు పెట్టుకున్నామండి. పాలు పెట్టుకునేటప్పటికి ముందు కొన్ని పచ్చిపాలు అయితే విడిగా తీసేస్తున్నాను, అవి తీపు కోసం. ఇందులో పాలు నేను ఇవాళ అయితే కాఫీ తాగాలనుకుంటున్నాను, కాఫీ కలుపుకుంటా. ఫస్ట్ బంగాళదుంపలు పెట్టేసుకుంటున్నాం, ఉడకాలి కదా కర్రీకి. ఈ పాలు పెట్టి ఒక అరటిపండు ఉందండి, ఏ అరటికాయ ఒకటి ఉంది, దీంట్లో జ్యూస్ చేసేస్తున్నాను దీపుకి. ఇవాళ నేనైతే బ్రూ కలిపేసుకుంటా. దీపు కోసం అయితే అరటికాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇవాళ అయిపోయింది, రెడీ అరటికాయ జ్యూస్ ఇవాళ దీపుకి. నేనైతే పాలు కాసుకొని కాఫీ పెట్టుకుంటాను. నేనైతే కాఫీ కలిపేసుకున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కాఫీ తాగుతున్నాను. మీరు కాఫీలు తాగారా, టీ తాగారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కాఫీ తాగేస్తున్నాను. ఇదిగోండి, వెల్లుల్లి రెబ్బలను జీలకర్ర వేసేసాను, అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టాలి. మన బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి. బంగాళదుంపలు ఉడికిచ్చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టాను. తాలింపు వేసుకున్నాను. నూనె కూడా ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ ఎక్కువగానే పెట్టిద్దాను కొంచెం. మన తాలింపు రెడీ. ఇదిగోండి పచ్చికారం అంటారు దీన్ని మామూలు అయితే. ఇదైతే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉప్పు కొంచెం వేసేసి మిక్సీ పెట్టేశాను. ఇది చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తుందండి. అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మనకి కూర వండేటప్పుడు ఇలా ఒలిచి పెట్టేస్తే నేనైతే ఒక బంగాళదుంపంతా తీసేసి పక్కన పెట్టేసుకునేదాన్ని. కూర జాలవా నడిచేవాళ్ళు ఇలా తింటుంటే. ఇప్పటికొచ్చి నాకు ఈ అలవాటు ఉంది. ఈ బంగాళదుంపలు ఒలిచినప్పుడల్లా, వండినప్పుడల్లా ఇలా తీసేసి తినేస్తూ ఉంటాను. టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను 1-2 పీసులు తినేస్తాను. మీలో అలాగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాలాగా బంగాళదుంపలు ఉడికించినప్పుడు తినడానికి ఇష్టపడతారా మీరు? కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు లాగా. నాకైతే ఈ బంగాళదుంపలు తింటే ఇష్టం. ఆనియన్స్, బాగా ఫ్రై చేద్దాం ఇట్లా ముందు. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో పసుపు, వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మిక్సీ పట్టిన పచ్చిమిరకాయలు, జీలకర్ర అది ఉంది కదండి, ఇదైతే వేసేసుకున్నాం. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేస్తే అట్లా వేసేసి కొంచెంసేపు ఫ్రై చేద్దాం. ఫ్రై అయిపోయింది. ఆనియన్స్
ఇప్పుడైతే దుంపలు ఇందులో వేసేసుకున్నాం. నా కోసం ఒక పీస్ మళ్ళీ పక్కన పెట్టేసుకున్నాం. ఒకసారి కలిపేసేసుకుంటే పెద్ద పెద్ద పీసెస్లానే కట్ చేశాను. కొంచెం కలిపేటప్పుడు అటు ఇటు తగులుతూ ఉంటాయి ముక్కల పీసులు అవుతాయిలానే. నా స్టైల్ అయితే బంగాళదుంపకు ఫ్రై అయితే ఇది ఉడకబెట్టుకునేటప్పుడు ఇలా చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా పచ్చికారం ఏమీ మనం మిరగాయల కారం ఏమో వేసుకొని అక్కర్లేదు. మిరగాయలది కారం సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఇందులో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఒకసారి చూసేద్దాం. పర్ఫెక్ట్గా వచ్చేసిందండి బంగాళదుంప ఫ్రై అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తుంటారు. నేనైతే ఇలా చేశాను. మన బంగాళదుంప ఫ్రై అయితే రెడీ. కొత్తిమీర లేదండి నాకు కూడా. ఈ బంగాళదుంప కూరతో పాటు నిన్న పప్పు చేసాం కదా, తోటకూర పప్పు, అది కూడా ఉంది. ఇది వేడి చేసేసుకొని బంగాళదుంప కూర తోటకూర పప్పు అయితే మంది ఇవాళ. అంతేనండి, సింపుల్గా బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది.